నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగానే ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఎంతో గింజుకుంటున్నాడు. సీఎం హోదాలో ఆయనకి మైక్ కావాలి. ఆయనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంతసేపు అయితే అసెంబ్లీలో మైక్ ఇస్తారో అదే స్థాయిలో నాకు కూడా అదే సమయాన్ని కేటాయించాలి, ప్రజా సమస్యలపైన విపులంగా మాట్లాడాలని చెప్పి ఆయన పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఆయనకు ఉందా అంటే అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష హోదా కావాలి అంటే దాదాపు 18 నుంచి 20 సీట్లు అసెంబ్లీ సీట్లు ఎమ్మెల్యేలు ఉండాలి ఆ పార్టీకి. మరి వైసీపీకి వచ్చిందంతా 11 మాత్రమే. నేను ఏదో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఒక నటుడు అన్నాడు, 151 గొర్రెలకి 11 గొర్రెలు అయ్యాయని చెప్పి. మరి 11 మంది ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అది సాధ్యమేనా? అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అందుకనే వాళ్ళు రాజరిక కుటుంబం, వాళ్ళకి ఆ రాజకీయ ఫ్యామిలీలో చాలా పెద్దలు కాబట్టి వాళ్ళకి అని చెప్పి నోటి మాటతో ఇచ్చే పదవుల కాదవి. అవి ప్రతిపక్ష హోదా సాధించుకోవాలి, తెచ్చుకోవాలి, అడుక్కోకూడదు. ప్రతిపక్ష హోదా అడుక్కొని కూర్చున్నాడు. అయితే ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు రేపు 24 అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి 2 సెషన్స్ని ఎగ్గొట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 11 మందిని కూడా ఆయన ఆ విధంగానే ఇంటికి ఆ నియోజకవర్గాలకు పరిమితం చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా? దాదాపు 11 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూసుకోవచ్చు మనం. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే. పొంగనూరు రామచంద్రారెడ్డి, తాంబాలపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, రాజంపేట ఆకేటి అమర్నాథ్ రెడ్డి, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేలు దాసరి సోదా, ఆలూరు విరూపాక్షి, ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖరు, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అరకు రేగం మచ్చులింగం, పాడేరు మచ్చు విశ్వేశ్వరరాజు. వీళ్ళు 11 మంది అండి. 11 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు. అంటే ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, వీళ్ళని గెలిపించిన ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ఏదన్నా ఈ నియోజకవర్గాలకి నిధులు కానీ, స్థానిక సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ మాట్లాడి చర్చించి పోరాడి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈ 11 మంది ఎమ్మెల్యేలకు లేవా? ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? పులివెందుల్లో మీరు బ్రహ్మరథం పట్టారు, 50 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మోస్తున్నారు పులివెందుల్లో. అటువంటి పులివెందుల్లో మీకు, పులివెందుల ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా? బాధ్యత ఉంటే అసెంబ్లీకి రాండి. ప్రతిపక్ష హోదా కాదు, ప్రజల కోసం పోరాడండి. ప్రతిపక్ష హోదా, ముఖ్యమంత్రి హోదా, ఈ హోదాలతోనే మీరు రాజకీయాలు చేస్తారా? ప్రజా సమస్యలు మీకు పట్టదా? ప్రజా సమస్యలు పట్టేటట్టయితే అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. దాదాపు 60 రోజులు అసెంబ్లీ సెషన్స్లో హాజరు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేపై అనర్థ వేటు పడిద్దని ఆ చిన్న రాజ్యాంగంలో ఉన్న ఆ క్లాజ్ మీకు తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారు? తెలిసినట్టయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడేవాళ్ళు. మీకు రాజకీయాల పట్ల కానీ, మీరు దాచుకోవడం తప్ప రాజకీయాల పట్ల కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ ఏ విధంగా హుందాగా ఉండాలి, ప్రజా సమస్యల పట్ల ఎటువంటి బాధ్యతాయుతంగా ఉండాలనే అంశం మీకు పట్టదు. మీకు పట్టదు కాబట్టి ఇటువంటి నిర్ణయాలతో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మీడియా ముఖంగా మీడియా సమావేశాలు నిర్వహించుకుంటూ మీ కాలయాపన మీరు చేస్తున్నారు. ఇది రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు పట్టిన చీడ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమర్శలు వెలువెత్తుతున్న పార్టీ వాళ్ళు దూరం అవుతున్నారు. ఒక్కొక్కరుగా సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరూ పార్టీని వీడి ముందుకు వెళ్తున్న నియోజకవర్గాల వైసీపీలో వర్గ పోరు పెరిగి నాయకులు కొట్టుకుంటున్నా కానీ మీరు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజలతో మాట్లాడతాను, మా వైసీపీని నేను బతికించుకుంటాను, వైసీపీ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ 10 మంది ఎమ్మెల్యేలు, నీతో పాటు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడతానని చెప్పి మీరు ఈ విధమైన రాజకీయాలు చేయటం చూసే వాళ్ళకి కానీ, లేకపోతే రాజకీయ విశ్లేషకులు కానీ మీరు విమర్శలు పాల్పు కావడం తప్ప కూడా దీనివల్ల మీరు సాధించేదేం లేదు. ఇప్పటికైనా మీరు ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఈ నెల జరుగుతున్న 24 బడ్జెట్ సమావేశాల్లో మీరు హాజరు కాండి, ప్రజా సమస్యలపై గలవెత్తండి. మీకు మైక్ ఎంత టైం ఇవ్వాలి ఏంటి అనేది ఏదైతే రూల్స్ ఆఫ్ అసెంబ్లీ ఉందో దాని ప్రకారం మీకు అందుతుంది. ఆ విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడండి. మీ మీద వస్తున్న విమర్శలని తొలగించుకోండి. అంతేగాని నాకు మైక్ ఇస్తేనే నేను వస్తాను, నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం ఇస్తే అంతే సమయం నాకు మైక్ కావాలని చెప్పి మీరు భీష్మించుకోవడం మీ అజ్ఞానానికి అది నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు స్పీకర్స్ కూడా మీకు హుందాతనమైన సీటు మేము ఇస్తాము, మీరు వచ్చి మాట్లాడని ప్రజా సమస్యలపైన అయ్యన్న పాత్రుడు గారు గారిని, రఘురామకృష్ణరాజు గారు గారిని చెప్తున్నా కానీ మీకు పట్టడం లేదు. అయితే అసెంబ్లీకి వస్తే 1,00,000 కోట్ల ధన యజ్ఞం ఎలా జరిగింది, లిక్కరు, వైను, శాండు, మైను వీటిల్లో ఏ విధంగా అవినీతి జరిగింది, ఏ విధంగా దోచుకున్నారు, లక్షల కోట్లు, దాదాపు 12 లక్షల చిల్లర కోట్లు 5 సంవత్సరాల
సంవత్సరాల్లో మీరు దోచుకున్నారనేది పర్టికులర్స్ ద్వారా మనకు అర్థమవుతూనే ఉంది. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఎన్ని లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్నారనగానే టోటల్ 12 లక్షల చిల్లర కోట్లు మీరు దండదోపిడి అవినీతికి పాల్పడ్డారని చెప్పి సుస్పష్టంగా కనిపిస్తున్న లెక్కలు. ఇవన్నీ ఎక్కడ నిలదీస్తారు? బాబాయిని చంపింది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది? మీకున్న సిబిఐ కేసులు ఎన్నాళ్ళు వాయిదాలు అడుగుతారు? ప్రతి ఒక్క శాఖలో జరిగిన అవినీతిని ఎక్కడ బయటికి తీసి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ నిలదీస్తారు? వీటన్నిటికీ ఏడ సమానం చెప్పుకోవాలని చెప్పి మీరు 4 గోళ్ల మధ్య తాడేపల్లి కూర్చోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా కోడై కూస్తున్న అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.